టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పే అబద్ధాలకు డప్పు కొట్టడానికి ఎల్లో మీడియా సదా సిద్ధంగానే ఉంటుంది. కేవలం తన మేనేజ్మెంట్ స్కిల్స్తోనే ఇంతకాలం రాజకీయాల్లో నెట్టుకొస్తున్న చంద్రబాబు నాలుక ఎన్నిసార్లు మడతపడిందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు అంత నీచుడు లేడని ఆయనకు పిల్లనిచ్చిన మామ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 25 ఏళ్ల క్రితమే చెప్పారు. అటువంటి చంద్రబాబు కోసం ఎల్లో మీడియా ఎంతకైనా తెగిస్తోంది. చంద్రబాబు ఎవరితో ఎందుకు పొత్తు పెట్టుకున్నా అందులో రాష్ట్ర ప్రయోజనాలు దాగుంటాయని ఊదరగొడతాయి. కానీ అసలు ఉద్దేశాలు వేరనే విషయం ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు పొత్తుల వ్యవహారంపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏది చెబితే అదే నిజమని ప్రజలు నమ్మాలి. ఆయన ఎన్నిసార్లు మాట మార్చితే అదే కరెక్ట్ అని ప్రజలంతా అనుకోవాలి. ఆయన ప్రధాని మోడీని పొగిడితే ఆహా ఓహో అని అంతా చెప్పాలి. మోడీని బండబూతులు తిడితే భలే బాగుంది అని అనాలి. అవును, నిజమే. మరి చంద్రబాబు ఏది చెబితే అదే రైటు. ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తదితర ఎల్లో మీడియా సంస్థలు ఆయనకు భాజా భజంత్రీలు వాయిస్తాయి కనుక, బాకాలు ఊదుతాయి కనుక తాను ఏమి చేసినా రాష్ట్రం కోసమే చేస్తానని చంద్రబాబు ఊదరగొట్టుకుంటారు కనుక రాష్ట్రం కోసం అనే బ్రహ్మ పదార్థాన్ని చంద్రబాబు నాయుడు వాడుకున్నట్లుగా మరెవ్వరూ వాడుకుని ఉండరు. ఆయనకు అధికారం ఇస్తే రాష్ట్రం అంతా వెలుగులు చిమ్ముతున్నట్లు, ఆయన అధికారం కోల్పోతే రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయినట్లు భ్రమ కల్పించే మీడియా మాత్రమే ఉన్నప్పుడు జనం కూడా కొన్నిసార్లు అదే నిజమని నమ్మి మోసపోతుంటారు. ఆ మోసపోవడం కూడా రాష్ట్రం కోసమే అనుకోవాలి. ఆయన రాజకీయ జీవితం అంతా ఈ పదాన్ని అడ్డుపెట్టుకునే జనాల్ని మోసం చేస్తూనే వచ్చారని చెప్పడంలో ఎక్కడా అసత్యం లేదు. ఒక్కసారి గతానికి వెళదాం. 1995 నుంచి తన మామ ఎన్టీ రామారావును ఒక్క పోటు పొడిచి పదవి నుంచి లాగి అవతల పారేశాడు. అప్పుడు కూడా చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ వంటి వారు చెప్పిన మాట ఇదే. రాష్ట్రం కోసం, తెలుగుదేశం పార్టీ కోసమనే ఎన్టీఆర్ స్త్రీలోలుడయ్యాడని, అందువల్ల ఆయన వల్ల చాలా నష్టం జరిగిపోతుందని చంద్రబాబు వర్గం ప్రచారం చేసింది. అదే నిజమని తను అప్పటికే ఆకట్టుకున్న మీడియా ద్వారా జనంపై రుద్దారు. ఎన్టీఆర్ అప్పట్లో ఒక వీడియో చేశారు. చంద్రబాబు అంత నీచుడు లేడని, ఔరంగజేబు వంటి వాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్ సొంతంగా మరో పార్టీని పెట్టుకోవడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో పార్టీ బ్యాంకు ఖాతాలోని డబ్బును చంద్రబాబు వర్గం తన పరం చేసుకుంది. దాంతో ఎన్టీఆర్ గుండెపోటుకు గురై మరణించారు. ఆ వెంటనే ఎన్టీఆర్ వారసత్వం తమదేనని, ఆయన చాలా గొప్పవాడని, ఆయన ఆదర్శాల కోసమే టీడీపీ ఉన్నదని చంద్రబాబు కొత్త బాణి ఎత్తుకున్నారు. ఇదంతా రాష్ట్రం కోసమేనని ప్రజలు అనుకోవాలని అన్నారు. 1996 లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని ఆయన అన్నారు. అప్పట్లో కమ్యూనిస్టులతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. అదంతా రాష్ట్రం కోసమేనని చెప్పారు. 2001లో గుజరాత్ మత కలహాలు జరిగినప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని నరహంతకుడని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తీరా పార్లమెంటులో మోడీ వ్యతిరేక తీర్మానం వచ్చినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయకుండా జారిపోయారు. 2004లో ఓడిపోయిన తర్వాత జన్మలో బీజేపీతో కలిసి పోటీ చేయనని అన్నారు. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. 2008లో రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. 2009లో టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంలతో కలిసి పోటీ చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని ఉద్ఘాటించారు. 2014 నాటికి మళ్ళీ మోడీ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి బతిమిలాడి మరీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పొత్తు కోరారు. మోడీ పవన్ కళ్యాణ్తో కలిసి తిరుపతిలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. 1,00,000 కోట్ల రూపాయల రుణాల మాఫీకి వాగ్దానం చేశారు. రాష్ట్రం కోసమే ఇలా చేస్తున్నామని ఆ రోజుల్లో చెప్పేవారు. ఎలాగలా అధికారం సంపాదించాక రాష్ట్రం కోసం మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించేశారు. ప్రత్యేక హోదాపై పలుమార్లు మాట మార్చారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నవనిర్మాణ దీక్షలు, టర్మ్ చివరిలో బీజేపీకి వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్షలు చేసింది రాష్ట్రం కోసమేనని చంద్రబాబు నమ్మబలికారు. ప్రధాని మోడీని టెర్రరిస్ట్ అని, మోసగాడని, అవినీతిపరుడని, భార్యాబిడ్డలు లేని వ్యక్తి అని దూషించింది రాష్ట్రం కోసమేనని అనుకోమన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని రాత్రే పెట్టేబేడా సర్దుకుని ఉమ్మడి రాజధాని హైదరాబాదును వదులుకుని విజయవాడ వెళ్ళిపోయింది ఏపీ ప్రయోజనాల కోసమేనని నమ్మించడానికి తన వర్గం మీడియా ద్వారా ప్రయత్నించారు. వీటన్నిటి ఫలితమే 2019లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం అని చెప్పాలి. ఆ ఓటమి తర్వాత మళ్ళీ బీజేపీ పంతం చేరడానికి చంద్రబాబు నానా పాట్లు పడ్డారు. పవన్ కళ్యాణ్ను ప్యాకేజ్ ఇచ్చో ఏదో రకంగా లొంగ తీసుకుంది. అతని ద్వారా బీజేపీతో రాయబారం చేసింది. ఇదంతా రాష్ట్రం కోసమే అని నమ్మాలి. 2019 ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే మోడీకి వేసినట్లేనని, మోడీ గెలిస్తే ముస్లింలు, క్రిస్టియన్లు బతకడం కష్టమవుతుందని ప్రచారం చేసింది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే.
2024లో ఢిల్లీలో తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి చంద్రబాబు ఏపీలో 1% కూడా ఓట్లు లేని బీజేపీతో జట్టుగట్టింది రాష్ట్రం కోసమేనట. దేశ ప్రధాని మోడీ పోలవరంను చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించిన మోడీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నా చివరికి రాజీ కుదుర్చుకుంది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనట. ఇలా రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసమని పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా ఏపీ ప్రజలను మోసం చేయడానికి భజంత్రి మీడియాను ఆపరేట్ చేస్తున్నారు. నిజానికి ఇదంతా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల స్వార్థ ప్రయోజనాల కోసం, అధికార దాహంతోనూ, కేసుల భయం నుంచి బయటపడడానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు తప్పితే ఇందులో రాష్ట్ర ప్రయోజనం లేదు, వంకాయ లేదు. అదేదైనా ఉంటే తాము పొత్తు ఫలానా డిమాండ్ల మీద పెట్టుకున్నామని చెప్పే ధైర్యం చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఉందా? ఒక పక్క బీజేపీ వారు టీడీపీ అంటే చేదరించుకుంటున్నారని, తనను చేవాట్లు పెట్టారని పవన్ కళ్యాణ్ చెప్పినా సిగ్గుపడకుండా ఆ పార్టీతో పొత్తు కోసం తహతహలాడి బతిమిలాడో బాములాడో కాళ్ళవేళ్ల పడి పొత్తు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ రాష్ట్రం కోసమని గాత్రం ఆరంభించారు. దీన్ని నమ్మేవారు ఎవరైనా ఉంటే అది వారి కర్మ.